వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెనక్కి తగ్గని హార్వర్డ్ యూనివర్సిటీ నిధుల విషయంలో ట్రంప్ సర్కార్పై దావా. కర్రగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా దళం జల్లెడపడుతున్న సాయుధ బలగాలు. విషాదం, వడదెబ్బతో 9 మంది మృతి, జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారుల సూచన. అమెరికాలోని మసాచ్యూసెట్స్ కేంద్రంగా ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టుకు వెళ్ళింది. ట్రంప్ పరిపాలనా విభాగంపై దావా వేసింది. విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ నిధులపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో $1 బిలియన్ నిధుల కోతకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు యోచిస్తున్న నేపథ్యంలో ఈ దావాను వేసినట్లు హార్వర్డ్ అధికారులు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా దళం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న సాయుధ బలగాలు అర్ధరాత్రి నుంచి కూంబింగ్ ముమ్మరం చేశాయి. 1000 మంది పోలీసులు హిడ్మా దళం కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఉనికిపై పక్కా సమాచారంతో భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, కేఎన్ఆర్, నాగర్ కర్నూలులో 3, ఉమ్మడి ఏడీఎల్బీలో 3, వరంగల్లో 3 చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. బంగారం ధరలు సరికొత్త మైలురాయిని చేరాయి. హైదరాబాద్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1649 రూపాయలతో లక్షకు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10 గ్రాములకు 2750 రూపాయలు పెరిగి తొలిసారి 92,900కు చేరింది. అటు కేజీ వెండి ధర కూడా 1,11,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ సహా 2 రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలు దగదగకు ప్రధాన కారణాలయ్యాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఓ నెటిజన్ భాగ్యను ప్రశ్నించారు. మీ చేతికి ఉంగరం ఉంది కదా, అది రామ్ తొడిగారా అని ప్రశ్నించారు. దానికి హీరోయిన్ లేదు నేనే కొనుక్కున్నా అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో డేటింగ్ రూమర్లకు చెక్ పడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్, భాగ్యశ్రీ ఓ మూవీలో నటిస్తున్నారు. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.